రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, లైవ్ కార్యక్రమం ప్రారంభించబడుచున్నది. దయచేసి అందరూ సిద్ధపాటు కలిగి ప్రభు కృపలో నిలిచి దేవుని మాటలు విని ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన నా తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ పరిశుద్ధ గణనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అపారమైన ప్రేమ గడిచిన దినమంతా మమ్ములను కాపాడింది. ఈ మాసంలో 10 దినాలు గడిచిపోయాయి. ఈ 11వ దినం మీ అపారమైన ప్రేమ, ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మమ్మను భద్రపరచి మీకు సాక్షులుగా, మీ సిలువకు ప్రతినిధులుగా మమ్మను నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఓ ప్రక్క కరోనా వైరస్, మరో ప్రక్క విపరీతమైన మరణాలు. గత దినం దేశ రాజధాని ఢిల్లీలో అయినా అనేక విధములైన విపత్తులు జరిగాయి. ఓ ప్రక్క భయానకరమైన ప్రకృతి విపత్తు, భూకంపము, ఈ విధంగా ఎన్నో మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కలవరపరుస్తున్న ఈ దినాలలో మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో భద్రపరచమని వేడుకొనుచు ఉన్నాను. నా దేవా, నా తండ్రి, నమ్మదగిన సహాయకుడా, నీ వందనాలు. మీ అమూల్యమైన ఆశ్చర్యకరమైన సహాయం మాకు కలుగును గాక. లైవ్ వర్తమానాన్ని వింటూ ఈ మా అపోస్తలిక్ మినిస్ట్రీస్ అనే ఈ ఫేస్బుక్ వర్తమానాలను అనుసరిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించమని వేడుకొనుచున్నాను. స్థానిక సంఘమును కూడా మీ కృపలో భద్రపరచి ఆశీర్వదించండి. ప్రతి సేవకుణ్ణి మీ సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరచి కాపాడమని వేడుకొనుచు, ఈ ఉదయకాలం మీరిచ్చిన ఈ చక్కని తరుణాన్ని బట్టి మీకు మహిమయు, ఘనతయు, ప్రభావమును ఆరోపిస్తూ మమ్ములను మీ ఆధీనంలో ఉంచుకొని మీరు మాత్రమే బలపరచి వాడుకొనమని మా ప్రియరక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక చక్కని పాట పాడుతూ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపయే నేటి వరకు మనలను కాచెను అనే పాట హోసన్నా ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో కృపయే నేటి వరకు కాచెను అనే పాట మనమందరం పాడుతూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని నిండు మనసుతో స్తుతిద్దాం. హల్లెలూయా. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని నా కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని నా కృపయే. నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని నా కృపయే. స్తోత్రం, గ్లోరీ.
మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును. క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. గ్లోరీ, ఆమేన్. జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరగా, జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరగా, అలల వలె నీ కృప తోడై, అలల వలె నీ కృప తోడై చేర్చెను నన్ను నీ దరికి కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. గ్లోరీ, స్తోత్రం, ఆమేన్. గ్లోరీ. ఆయన వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు నిత్యమైన వెలుగు. ఆమేన్. నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండును. నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండును. నా కాలు జారే నన్ను కొనగా, నా కాలు జారే నన్ను కొనగా నిలిపెను నన్ను నీ కృపయే, కృపయే. ఈనాటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. కృపా, కృపా, నీ కృపా, 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 నీ కృపా. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినే సమయం. ప్రియులారా, మనమంతా వర్తమానమును విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని విషయాలు ఈరోజు మనమంతా కూలంకషంగా నేర్చుకుందాం. దేవుని మహాకనికరాన్ని బట్టి ఈ రీతిగా మనమందరం వర్తమానాన్ని వినుటకు ప్రభు సహాయం చేశారు. అందుకు దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, దేవుడు మనకు ఆశ్చర్యకరమైన తన వాక్కులను వినిపింపచేస్తూ మనలను నానాటికి బలపరుస్తూ స్థిరపరుస్తూ
ఆత్మీయ జీవితంలో నూతనమైన ఉత్సాహాన్ని కలుగు చేస్తూ వస్తున్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞులమై మనం జీవించాలి. లోకమంతా బహుభయానకరమైన విపత్తుని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో మనలను ప్రేమించిన దేవుడు, అనగా ఆయనే మొదట మనలను ప్రేమించాను అని వాక్యం చెప్తుంది కదూ. కాబట్టి ఆ దేవుడు అనుదినము తన శాశ్వతమైన ప్రేమను మన ఎడల చూపుతూ విడువక తన కృపలో మనలను నిలుపుతున్న దేవుడు నేటి వరకు తన కృపలో మనలను దాచి కాపాడారు. అందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. నమ్మదగిన దేవుడు, దేవుడు మంచివాడు. తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలందరినీ అనుక్షణం ఒకడు తన కనుపాపను కాపాడినట్లు కాపాడుటకు శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు. అందుకే దైవజనుడు రాస్తాడు, ఆయన మనలను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అని దైవజనుడైన పౌలు రాస్తూ వస్తాడు. నిజమే ప్రియులారా, మనము దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను నిరంతరము రక్షిస్తూ కాపాడుతూ వస్తాడు. గనుక ఈ దినము కూడా కొన్ని విషయాలు మనం వినబోతున్నాం. గత దినం చాలా చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం. అపూర్వమైన వాక్కులు, అద్భుతమైన వాక్కులు. నిన్న యావత్ ప్రపంచమంతా ఈ లాక్డౌన్ వేళలలో ఉన్నప్పటికీ వారికిచ్చిన తల్లులను ఘనపరుస్తూ సన్మానిస్తూ ప్రపంచ మాతృ దినోత్సవం జరిపించుకున్నారు. ప్రపంచ తల్లుల దినోత్సవం జరుపుకున్నారు. నిజమే, తల్లి అనే ఆ వ్యక్తి ప్రపంచానికే కానివ్వండి, ప్రతి కుటుంబానికే కానివ్వండి ప్రధానమైన దిక్చూచి అని చెప్పుటలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకనగా తల్లి యొక్క ఉపదేశం విన్నవాడు దీవించబడతాడు అని సామెతల గ్రంథకర్త వ్రాస్తాడు. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును నీవు త్రోసివేయకుము అని చెప్పాడు. నిజమే ప్రియులారా, తల్లి యొక్క ఆ ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన సంకల్పాలు మనం ఎరిగినప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు తోడై మనము ఆ ఉపదేశంలో నడిపించబడతాం. మన ప్రభువే తల్లి వలె నిన్ను ఆదరిస్తాను అని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నిన్న చక్కని విషయాలు విన్నాం. అవేమనగా బాధ్యతారహితంగా ప్రవర్తించిన తల్లులు ఏ విధంగా తన పిల్లల జీవితాలలో విషాదాన్ని, కన్నీటిని మిగిల్చారో అది వినం. బాధ్యతాయుతముగా అనగా దైవ వాక్కుకి అనుగుణంగా నడిచిన తల్లులు తమ పిల్లలను గొప్పవారిగా చేసుకొని ఎంతటి ఆశీర్వాదాన్ని పొందారో మనం విన్నాం. నిజమే ప్రియులారా, అమ్మా అని పిలిపించుకునే ఆ పిలుపులో ఉన్న మాధుర్యం ప్రపంచంలో ఇంకా దేనికి లేదనేది ఓ సేవకునిగా నా హృదయంలో ఉన్న మాట. గనుక ప్రియులారా, ఈ మాతృత్వాన్ని గూర్చి చాలా చక్కని విషయాలు నిన్న దేవుని దాసురాలు మనకు వినిపించడం మనం నేర్చుకున్నాం. చాలా సంతోషం. ఈరోజు మరొక చక్కని మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే, అబ్రహాము జీవితంలో ఈ దినం జరిగిన కొన్ని సంఘటనలు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఈ అబ్రహాము చాలా ఉన్నతమైన వ్యక్తిగా లేఖన గ్రంథాలలో లిఖించబడ్డాడు. అబ్రహాము జీవితం మనం గమనిస్తే అబ్రహాము యొక్క పిలుపు బైబిల్ చరిత్రలో గొప్ప మలుపుగా మార్చబడింది. ఎందుకు ఈ విధంగా నేను అంటాను అంటే, అబ్రహాము ఒక ఉన్నతమైన కాంక్ష కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవాలని బైబిల్ పండితులు చెప్పినట్లు ఒకప్పటి విగ్రహారాధన సంబంధమైన అనుభవాలలో నుంచి నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి అనే సంకల్పం కలిగిన వాడై దేవునిని వెతుకులాటలో దేవుడు అతనికి ఒక గొప్ప పిలుపు, దానిని ఉన్నతమైన పిలుపు, హై కాలింగ్ అని వాక్యం మనకు చెప్తుంది. ఆ ఉన్నతమైన పిలుపును పిలిచాడు. ప్రాంతం చెప్పలేదు, మార్గం చెప్పలేదు, నేను చూపించు దేశమునకు వెళ్ళు అని చెప్పాడు. ఆ పిలుపే బైబిల్ చరిత్రలో ఒక గొప్ప మలుపుగా అబ్రహాము జీవితంతో పాటు ఇప్పుడున్న యావత్ ప్రపంచంలో ఉన్న విశ్వాసుల జీవితాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంది. అబ్రహాముకి బైబిల్లో 2 పేర్లున్నాయి. మొదటి పేరు అబ్రాము. తరువాత దేవుడు నీవు అనేక జనములకు తండ్రిగా అవుతావు కాబట్టి అబ్రహాము అని పిలిచాడు. పిలుపులో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దాగి ఉంది. ఈ 2 పిలుపులతో అబ్రహాము జీవితంలో పాత పిలుపుకున్న అనుభవం ఎట్టిదో, క్రొత్త పేరుకున్న అనుభవం ఎట్టిదో తాను అనుభవిస్తూ వచ్చాడు. తర్వాత అబ్రహాముకి బైబిల్లో 2 బిరుదులు ఉన్నాయి. మొదటిది దేవునికి స్నేహితుడు,
రెండవది విశ్వాసులకు తండ్రి అని 2 బిరుదులు ఉన్నాయి. 2 పేర్లు, 2 బిరుదులు అబ్రహాము జీవితంలో ఉన్నట్లు మనం గమనిస్తాం ప్రియులారా. ఈ విధంగా అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తూ వస్తే ఆ 12వ అధ్యాయంలో దేవుని పిలుపు ఉంది. ఆ మాటను మీకు చదివి వినిపిస్తాను చూడండి. 12వ అధ్యాయం 1వ వాక్యం. చాలాసార్లు మీరు ఈ మాటలు విని ఉంటారు, కానీ ఈరోజు నేను ప్రత్యేకమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలా చక్కని మాట. 2వ వాక్యం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించుదును, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ప్రియులారా, దేవుని పిలుపు అబ్రహాము దగ్గరకు వచ్చింది. అబ్రహాం, నువ్వులే, నీ స్వజనులను, నీ దేశమును, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నీవు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అంతే, పిలుపు అంతే. దేశము పేరు తెలియదు, ఏ దేశమో తెలియదు, ఆ దేశం యొక్క ఉనికి ఏమిటో తెలియదు, ఆ దేశముల యొక్క స్థితిగతులు ఏమిటో తెలియదు. కానీ అబ్రహాము యొక్క నిరీక్షణ ఏంటంటే, పిలిచినవాడు నమ్మదగినవాడు. పేతురు అంటాడు కదా, మీ పిలుపుని, మీ ఏర్పాటుని నిశ్చయము చేసుకోండి. ఆశీర్వాదానికి మూలం దేవుని యొక్క పిలుపు. ఈ రోజున ఆ ఆశీర్వాదం మనం పొందాలి అని ఆశిస్తే దేవుని పిలుపును విని దేవునిని వెంబడించే వ్యక్తులుగా మనం మార్చబడక తప్పదు. బయలుదేరాడు. అయితే అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుని పిలుపు విని వస్తూ కొన్ని బలిపీఠములు కట్టాడు. ఆయన బలిపీఠములు కట్టాడు. ఆ బలిపీఠముల గురించి ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చూడండి, అబ్రహాము బలిపీఠములు కట్టుటలో చాలా నిపుణత కలిగిన వాడు. బలిపీఠములు కట్టుటలో గుడారము తర్వాత కట్టేవాడు. అబ్రహాము జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి, బలిపీఠము, గుడారము. బలిపీఠము కట్టుటలో నిపుణత కలిగిన వాడు, గుడారము కట్టుటలో కూడా నిపుణత కలిగిన వాడు అబ్రహాం. అయితే ఆశ్చర్యకరమైన అనుభవం ఏమిటంటే, అబ్రహాము మొదట దేవునికి బలిపీఠం కట్టేవాడు. ఆ తరువాతే తనకు గుడారము కట్టుకునేవాడు. ఇది నేటి క్రైస్తవ సమాజం తెలుసుకొని నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక అనుభవం. మొదట దేవునికి బలిపీఠం, తరువాత తనకు గుడారం. అయితే ఈ రోజున పరిస్థితి ఏ విధంగా మార్చబడిందో తెలుసా? మొదట మనకు, తర్వాత దేవునికి. ఆశీర్వాదం అనేది నిలిచిపోటకు గల ప్రధాన కారణం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని మనం దేవునికి ఇవ్వట్ల. ఆ స్థానంలో మనం ఉంటున్నాం. మొదట బలిపీఠం కట్టేవాడు, ఆ తరువాత గుడారము కట్టుకునేవాడు. అంటే దేవునికి తన జీవితపు అర్పణతో పాటు తాను అర్పించే బలి అర్పణ యొక్క ప్రాముఖ్యత ఎంత విలువైనదో అబ్రహాము ఎరిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నూతన నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాట చెప్పారు కదా, మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ మాటలో ఉన్న ఆంతర్యం కాస్త లోతుగా మీరు ఆలోచించేయండి. అంటే ఒక వ్యక్తికి సమస్తము ధారాళముగా దయచేయబడాలంటే ఆ వ్యక్తి మొదటిగా బలిపీఠము కట్టువాడై ఉండాలి. అవును ప్రియులారా, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఈ రోజున ఆ స్థానములో దైవజనులు వచ్చారు, ఆ స్థానములో ప్రజలు వచ్చారు, ఆ స్థానములో పాలకులు కూడా వచ్చారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కదా, ఈ ఫెస్టివల్స్ సమయాలలో దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండగా వస్తాడు ఒక రాజకీయ నాయకుడు. వాళ్ళ పిఎనో లేకపోతే వాళ్ళ అసిస్టెంట్లో వచ్చి, సార్కి ఇంకొక ప్రోగ్రాం ఉందట, అక్కడికి వెళ్ళాలి అనగానే వాక్యం చెప్పడానికి పిలిచిన సేవకుని వాక్యం ఆపించి ఆయనకు దండేసి సన్మానం చేసి ఆయన పంపిస్తాం. అంటే ఇప్పుడు వేలాది మంది ప్రజల మధ్యలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చామంటే ఆ ఏరియా ఎమ్మెల్యేకో, ఎంపీకో, ముఖ్యమంత్రికో, కార్పొరేటర్కో, ప్రధానికో.
ఇప్పుడు నీవు పెట్టుకున్న ఆ మీటింగ్ వల్ల ఆశీర్వాదం ఏముంది? దేవుడు నిన్ను పిలిచింది ఆయనను మొదటి స్థానంలో ఉంచడానికి. కానీ క్రైస్తవ సమాజం ఈ రోజున బహుభయంకరమైన స్థితిలో సాగిపోతుంది. అవును ప్రియులారా, వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ అబ్రహాము దీవించబడ్డాడంటే కారణం ఏమిటి? అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడంటే కారణం ఏమిటి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే కారణం ఏమిటి? అబ్రహాముగా మార్చబడి అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. అనేక వంశములు అబ్రహాము వలన ఆశీర్వదించబడతాయన్న వాక్కుని దేవుని దగ్గర పొందాడు. అంటే అర్థం ఏంటంటే, కారణం ఏంటంటే దేవునికి అబ్రహాము మొదటి స్థానమునిచ్చాడు. వాస్తవంగా ప్రయాణంలో గుడారం ఎంత సేఫ్టీ తెలుసు కదా ఏమండి? ప్రయాణంలో ఉన్నాడు, ఊరు తెలియదు, ప్రజలు తెలియదు, మొదట గుడారం వేసుకోవాలి, ఆ గుడారంలో నివసిస్తూ తర్వాత బలిపీఠం కట్టాలి. కానీ అబ్రహాము తనతో ఉన్నది, మీరు బైబిల్ చదివి చూడండి, తనకు కలిగినది తనకు సమస్తాన్ని తీసుకు, అంటే చాలా సామాగ్రి ఉంది, చాలా పశువులు ఉన్నాయి. అబ్రహాము వెళుతున్నాడు, వీటన్నిటిని ఒక ప్రక్కన పెట్టి మొదటి స్థానం దేవునికి ఇచ్చి పిలిచిన దేవునికి నమ్మకస్తుడై బలిపీఠము కట్టాడు. బలిపీఠం అదే అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి రహస్యం. ఈ రోజున చాలామంది అబ్రహాము వలె దీవించబడాలనుకుంటారు, అబ్రహాము వలె వేవేల మందికి లక్షల మందికి తండ్రులు కావాలని కోరుకుంటారు. కానీ మరి అది వారి కలగానే మిగిలిపోతుందంటే కారణం ఏంటంటే నీ యాటిట్యూడ్స్లో కొన్ని నీవు దేవునికి ఇవ్వాల్సినవి నువ్వు ఆ స్థానంలో ఉంటున్నావు. ప్రభు అదే అంటున్నాడు, మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, నాకివ్వండి మీరు స్థానం. దేవునిలో నీకున్న సమస్త ఆశీర్వాదాలు నీకు ఇవ్వబడతాయి. అబ్రహాం కట్టిన 3 బలిపీఠాల గురించి ఈరోజు మీతో నేను పంచుకుంటాను. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. అబ్రహాము దేవుని ప్రత్యక్షత కలిగిన చోట ఆయన బలిపీఠం కట్టాడు. చదువుతాను 7వ వాక్యం, అదే 12వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఏమిటా బలిపీఠం? ఈ బలిపీఠానికి నేను పెట్టే పేరు ప్రార్థనా బలిపీఠము. ఆ 8వ వాక్యంలోనే మీకు ఆ మాట ఉంటుంది. చూడండి 8వ వాక్యం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. ప్రియులారా గమనించండి, 7వ వాక్యంలోనే వ్రాయబడి ఉంది యెహోవాకి ఒక బలిపీఠము కట్టెను. 8వ వాక్యంలో గుడారము వేసెను. అంటే దేవుని ప్రత్యక్షత కలుగు అనుభవం ఎక్కడుంటుందంటే దేవునికి మనం ఇచ్చే ప్రప్రథమమైన స్థానం. దినచర్యలో కూడా ఏం చేస్తామో తెలుసా? మన ఆలోచనల తర్వాతే దేవునికి ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. ముందు ఆలోచించి ప్రభువా ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, సఫలము చేయి అని అడుగుతాం. అదే నీకు ఒక కార్యము జరుగుతుందన్నప్పుడు నీవు బలిపీఠము, ప్రార్థన బలిపీఠమును కట్టగలిగితే దేవుని ప్రత్యక్షత నీకు కలగటమే కాకుండా ఆయన నీకు అనేక ఆలోచనలు చెప్పుటకు ఆలోచనకర్త అయి ఉన్నాడు. అవును ప్రియులారా, అబ్రహాము బలిపీఠము కట్టిన తర్వాత గుడారం వేశాడు. మీరు గమనించండి దేవుని వాక్యాన్ని. ప్రయాణమై వెళ్తున్నాడు, దారి చూపు వారెవరూ లేరు, వెళ్ళాల్సిన దేశము తెలియదు. కానీ ఆయా సందర్భాలలో ప్రార్థన అనే బలిపీఠము కట్టుటను బట్టి అతనికి దైవ ప్రత్యక్షత కలుగుచు అతడు వెళ్ళాల్సిన మార్గమును చూపిస్తుంది. అబ్రహాము కట్టిన 3 బలిపీఠాలలో మొదటిది ప్రార్థన బలిపీఠం, రెండవది సహవాసం అనే బలిపీఠం, మూడవది సమర్పణ అనే బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాం. అవును ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఏ వ్యక్తి అయితే దినచర్యలో మొదటిగా ప్రార్థన బలిపీఠమును కడతాడో దైవ ప్రత్యక్షతను పొందుతాడు. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నామంటే నాటి అబ్రహాము జర్నీ ఇప్పుడు మనము కూడా ప్రయాణిస్తున్న విశ్వాసపు ప్రయాణం. పరలోకమునకు మనం వెళ్తున్నాం.
దేవుని వాక్యం అంటుంది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన బలిపీఠములు లేవు, పడిపోయాయి. దైవ ప్రత్యక్షతలే, దేవుని మార్గాన్ని బోధించుటకు దేవుడు బలిపీఠం మీదకు రావటలా. కారణం, మొదట మనము గుడారానికి తిండికిని ప్రాధాన్యతనిస్తున్నాం. వాక్యం అంటుంది, వారి కడుపే వారికి దేవుడట. ప్రియులారా, నీవును నీ ఇంటివారును మొదట ప్రార్థననే బలిపీఠము కట్టగలిగిన ఆధ్యాత్మిక నైపుణ్యత కలిగిన స్థితిలోనే ఉన్నారా? లాక్డౌన్ అయి ఉండవచ్చు, లాక్ ఓపెన్ అయి ఉండవచ్చు, ఏ స్థితి అయినా అబ్రహాము జీవితం ఆశీర్వదించబడింది అనే దానికి కారణం ఏంటంటే ప్రార్థన బలిపీఠం. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసెను. బైబిల్ గ్రంథంలో ఎనోష్ అనే వ్యక్తి ప్రార్థన యొక్క ప్రక్రియను ప్రారంభించినట్లు వాక్యంలో మనం చదువుతాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మీ అందరికీ చేతులు జోడించి దేవుని వాక్యాన్ని నేను ప్రకటించే అనుభవం ఏంటంటే, నీకు ప్రతిదినము ఉదయకాలం నీ కుటుంబములో నీ దినమునకు నీవు నడిపించబడవలసిన మార్గము బోధించగలిగిన వాడు దేవుడే. కాబట్టి దేవునికి నీవు నీ కుటుంబము ప్రార్థన బలిపీఠము కట్టాలి. అది లేని జీవితం ఏ దిశ నిర్దేశం ఎరగదు. అవును, వాక్యం చెప్తుంది అది. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, మృతులను సైతము లేపాడు. దీనంతటికీ కారణం ఏమనుకుంటున్నారు? ప్రార్థనా బలిపీఠం. అవునండి, ప్రార్థనా బలిపీఠం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచన భాగంలో లేఖనం ఏం చెప్తుందో మీకు ఒక మాటను చదివి వినిపిస్తాను, చూడండి. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందుకు నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, అందరూ నిన్ను వెతుకుచున్నారు. ఎందుకు? ఆ అందరికీ సమాధానం కలగాలంటే, ఆ అందరికీ ఆరోగ్యము కలగాలంటే, ఆ అందరికీ ఆదరణ కలగాలంటే, ఆ అందరికీ స్వస్థత కలగాలంటే, ఆ అందరికీ విడుదల కలగాలంటే మొదట ప్రార్థన బలిపీఠము కట్టాలని ఈయనకు తెలుసు. ఈ రోజున నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న అందరూ ఆశీర్వదించబడాలంటే నీవు ప్రార్థన బలిపీఠము కట్టాలి. అబ్రహాం అదే చెప్తున్నాడు. అబ్రహాముతో కొంతమంది ఉన్నారు, తన భార్య, తన పనివారు, తన సహోదరుడు కుమారుడైన లోతు, కొన్ని పశువులు. ఇవన్నీ క్షేమముగా ఉండాలంటే దైవ ప్రత్యక్షత కలగాలి. వెళుతున్న మార్గంలో శత్రువులు ఉంటారేమో, వెళుతున్న మార్గంలో దొంగలు ఉంటారేమో, వెళుతున్న మార్గంలో అపాయం వస్తుందేమో, వెళుతున్న మార్గంలో విపత్తులు కలుగుతాయేమో, వెళుతున్న మార్గంలో కరువు కాటకాలు ఎదురవుతాయేమో. వీటన్నిటినీ తప్పించుకొనాలంటే ఖచ్చితంగా ప్రార్థన బలిపీఠం అనేది మనము కట్టక తప్పదు అని బలిపీఠము కట్టిన తరువాత తన నివాసమునకు ఒక గుడారము వేసుకొనెను. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, విపత్తులు ఎదుర్కోవాలన్నా, ఆశీర్వాదకరపు మార్గము నీకు తెలియజేయబడాలన్నా, నీ కుటుంబానికి నీవే దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలన్నా, ఓ మంచి తల్లిగా మంచి తండ్రిగా నీవు ఉండాలన్నా మొదట నీవు ప్రార్థనా బలిపీఠము కట్టాలి. నీ ప్రార్థనా బలిపీఠం యొక్క ఉనికి నీకు తెలియాలంటే నీ మోకాళ్ళను అడగండి. ఈ రోజున నీ మోకాలు యేసు క్రీస్తు నామమున వంగి ప్రార్థన చేయగలిగినదేనా? ఆలోచించేయి. క్రైస్తవుడిగా పిలవబడటం గొప్ప కాదు, కానీ ప్రార్థనా వీరుడిగా పిలవబడటమే ఘనత. ఇంకను చీకటి ఉండగానే, చాలా చీకటి అంటే ఆయనకు నిద్ర పట్టట్ల బలిపీఠం కట్టాలన్న ఆతృతతో. ఎందుకంటే ఆయనను వెంబడిస్తున్నారు అందరూ. శిష్యులు వెంబడిస్తున్నారు, ప్రజలు వెంబడిస్తున్నారు, వేవేల మంది వెంబడిస్తున్నారు. వీళ్ళందరికీ నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే, వీళ్ళందరికీ నేను రొట్టె విరిచి పెట్టాలంటే, వీళ్ళందరి మీద చేతులుంచి ప్రార్థన చేయాలంటే, వీళ్ళందరికీ ఆరోగ్యం కలగాలంటే, వీరందరిలో సమాధానం కలగాలంటే, వీరొస్తున్న బాధ, వ్యాధి, సతమతమవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే మొదట నేను ప్రార్థన బలిపీఠం కట్టి ఆయన కృపను పొందాలన్న మాదిరికరమైన జీవితం నా ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించారు.
అవును ప్రియులారా, ప్రార్థనా బలిపీఠం కట్టాలి. అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. అందుకే ఎన్ని విపత్తులు వచ్చినా అబ్రహాము తన జీవితంలో ఏదియో దూరం చేసుకోకుండా దేవుని సన్నిధిలో తన జీవిత ప్రయాణాన్ని విశ్వాస వీరత్వంతో ముగించిన విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి. దేవునికి మంచి స్నేహితుడయ్యాడు. దేవునితో స్నేహం అంటే ఎంత ఆశ్చర్యం! భక్తుడు రాస్తాడు కదా యాకోబు, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని యాకోబును పిలిచాడు దేవుడు. వీటన్నిటికీ కారణం ప్రార్థన బలిపీఠం యొక్క ఉనికి, దాని స్థితి. అంతే, ప్రతి తండ్రి, ప్రతి తల్లి మొదట మీ కుటుంబాలలో కట్టాల్సింది ప్రార్థన బలిపీఠం. ఆ తర్వాత నీ దినచర్య, ఆ తర్వాతే నీవు సిద్ధపరచుకునే ఆహార పదార్థములు. అంతే, అప్పుడే ఆ దినం నీవెలా నడవాలో దేవుని ప్రత్యక్షతలో నీకు ఆలోచన కలుగుతుంది. రెండవది, అబ్రహాము కట్టిన బలిపీఠం సహవాస బలిపీఠం. జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుతున్నాను, 18వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ఇక్కడ కూడా చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. తాను అక్కడ బేతేలు దగ్గర వేసుకున్న గుడారము తీసి ప్రయాణం అయిపోయాడు. ఆదికాండం 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుతూ వస్తే, అబ్రహాం ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఆ దక్షిణ దిక్కు అనేది ఐగుప్తు ప్రాంతము అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, 10వ వాక్యం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువుకు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఈ 12వ అధ్యాయం 13వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 13వ అధ్యాయం ముగింపు మాట 18వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ బలిపీఠం వేశాను. ఇందులో ఈ 12-13 అధ్యాయులు ఇంకా జర్నీ అబ్రహాముది చాలా ఉంది. సొదొమ దగ్గర గుడారం వేయటం, ఈ రీతిగా చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ కనబడతాయి. అయితే ఈ బలిపీఠానికి నేను పెట్టే పేరు ఏంటంటే సహవాస బలిపీఠము. దీన్ని నేను కాస్తంత మీకు వివరణ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి మొదట బలిపీఠము కట్టి దేవుని ద్వారా తన ప్రయాణంలోనే ఆశీర్వదించబడుతూ వస్తున్నాడు. చాలా విస్తారమైన ఆస్తి కలిగింది, పశువులు విస్తరించాయి, అనేకమైనవి విస్తరించాయి. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన అద్భుతమైన మాట ఏమిటంటే, ఈ ఆస్తి విస్తరించినందువలన తనతో నడిచి వస్తున్న లోతుకి అబ్రహాముకి కాదు కానీ లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు కలహము రేగెను. చదువుతాను చూడండి, 8వ వాక్యం 13వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరుజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నీకును ఈ పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. తర్వాత ఎప్పుడైతే కలహం వచ్చిందో అబ్రహాము దేవుని చిత్తాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటా నిర్ణయం అంటే, అంతవరకు తనతో సహవాసముతో ఉన్న, తనతో నడిచిన లోతుని తనను విడిచి వెళ్ళమని చెప్పాడు. లోతు, నువ్వు వెళ్ళిపో, నీ పశువులు విస్తరించాయి, నా పశువులు విస్తరించాయి, నీకు నాకు కలహము ఉండకూడదు, నీ కాపర్లకు నా కాపర్లకని అబ్రహాము లోతును అక్కడి నుండి పంపించి వేశాడు. లోతు కనులెత్తి చూసి సొదొమ గొమొర్రా పట్టణాలు యెహోవా తోట వలె ఉన్నవని ఎరిగి అటుగా ప్రయాణించి వెళ్ళాడు. అయితే ఇప్పుడు అబ్రహాము భౌతికంగా ఒంటరి అయిపోయాడు. బాగా గమనించండి, భౌతికంగా ఒంటరివాడు అంటే అబ్రహాముతో తనవారు. ఇప్పుడు తనతో నడిచి వచ్చిన, తనకు అనేక విషయాల్లో సహకారుగా ఉన్న లోతు తనను విడిచి సొదొమ వైపుకు వెళ్ళటం, ఇప్పుడు అబ్రహాము ఒంటరిగా ఉండటం. ఇక్కడ నేనంటాను, భౌతిక సహవాసము దూరమైన దేవునితో సహవాసము మరల అబ్రహాముని బలిపీఠము కట్టేదానికి ప్రేరేపించింది. అవును ప్రియులారా, ఈ రోజున
భౌతికంగా స్నేహితులకి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లేదు ప్రజలు. సహవాసపు బలిపీఠము కట్టే దేవాలయాలకు రావటం లేదు. ఆదివారాలు ఫ్రెండ్స్ వస్తే ఇళ్లలో ఉంటారు. ఆదివారం అయిన వారు నచ్చిన వారు వస్తే వాళ్లకు మటన్ చికెన్ బిర్యానీలు వండి పెట్టేదానికి ఇంట్లో ఉంటారు. సహవాసపు బలిపీఠానికి రారు. దేవుడు అందుకే అస్సలు బలిపీఠం అనేది లేకుండా చేశాడు ఈ దౌర్భాగ్యపు ప్రజలకు. అవునండి, ఆదివారం వస్తే దేవునితో సహవాసం, సంఘ సహవాసానికి రావాల్సిన వారు రారు. ఏమిటి ఆరాధనకు రాలేదని కాపరి అడిగితే మా బంధువులు వచ్చారండి అంటే బలిపీఠం పడిపోయింది. అయితే ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడో తెలుసా? శరీర సంబంధమైన, రక్త సంబంధమైన బలిపీఠం అనే ఆ సహవాసాన్ని దూరము చేసి ఆత్మ సంబంధమైన దేవుని అనే స్థలమునకు వచ్చి బలిపీఠమును కట్టాడు. అందుకే యోహాను భక్తుడు అంటాడు, మీరు ఆ మాటను చదివితే యోహాను పత్రికలో దేవుడు అపరిమితముగా ప్రేమించిన యోహాను ఒక చక్కని మాట అంటాడు. మీకు ఆ మాటను నేను చదివి వినిపించాలని ఆశిస్తున్నాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటను వినండి. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. స్తోత్రము కలుగునుగాక. ఇదే యోహాను రాస్తాడు. మన సహవాసమైతే 3వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులు వ్రాయిచున్నాము. స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున మానవుడు భౌతిక సంబంధమైన సహవాసానికి ఇచ్చేంత విలువ ఆత్మ సంబంధమైన దేవుని సహవాసానికి ఇవ్వట్ల. అందుకే శాపం, అందుకే ఆశీర్వాదములే, అందుకే విపత్తులు, అందుకే కరువులు, అందుకే తెగుళ్ళు, అందుకే మరణాలు, అందుకే లోకము మీదకు భూకంపాలు. దండం పెడుతున్నాడు లోతుకి, ఒరే బాబు నువ్వు వెళ్ళరా, ఇక్కడి నుంచి వెళ్ళు. దక్షిణ దిక్కుకు వెళ్తావా, నేను ఉత్తర దిక్కుకు వెళ్తా. నువ్వు తూర్పు దిక్కుకు వెళ్తావా, నేను పడమటి దిక్కుకు వెళ్తా. పడమటికి వెళ్తావా, నేను తూర్పుకు వెళ్తా. ఏ విధము చేతనైనను నీవు నన్ను విడిచి వెళ్ళిపో. మరి ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించానని రాయబడి ఉంది వాక్యంలో. ప్రియమైన సహోదరులారు, ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఈ రోజున దేవునికి మొదటి స్థానం ఇచ్చి నీవు ప్రార్థన బలిపీఠము కట్టాలి నీ దినచర్యలో. నీ దినచర్య ముందు కాదు, ప్రార్థన నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు చేయాల్సింది. దైవ ప్రత్యక్షత కొరకు ప్రార్థన బలిపీఠము కట్టాలి. రెండవదిగా మొదట దేవుని సహవాసానికి నీవు విలువివ్వాలి. ఈ రోజున కొందరు మూర్ఖమైన ఆత్మతో నింపబడి సహవాసాన్ని గూర్చి విలువలేని వారిగా మాట్లాడతారు. సంఘ సహవాసం అంటే ఏమనుకుంటున్నారు? సంఘములో దైవ సేవకులు అంటే ఏమనుకుంటున్నారు? ఈ రోజున దానిని మరిచారు. స్నేహితులకు ఇచ్చిన విలువ దైవ సేవకులకు ఇవ్వరు, సంఘ సహవాసానికి ఇవ్వరు. సంఘ సహవాసములో ఆత్మ సంబంధమైన దైవ భయము కలిగిన ప్రేమ ఐక్యతలు ఉండాలి, కానీ లోక సంబంధమైన క్రియలు ఉండకూడదు. నా ప్రియులారా, రక్త సంబంధి తోడబుట్టిన వాడి కొడుకు క్రియల బాగోలా, ఐశ్వర్యం వచ్చినాక కళ్ళు నెత్తికెక్కే వాళ్ళ కాపర్లకు. అబ్రహాము కాపర్లతో గొడవ పడ్డారు. వాస్తవంగా ఏమనాలి? బాబాయో పెదనానో పెద్దోడొచ్చినాడు, నిన్ను వెంబడించినందువల్ల దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు, నీ సహవాసం నాకు ఆశీర్వాదం కలుగు చేసింది, దేవుని పిలుపులో నేను పాలిభాగస్తున్నాను కనుక ఒరే బుద్ధి లేని వాళ్ళారా, ఆ పెద్ద ఆయన చెప్పినట్టు వినడరా అని చెప్పి గద్దించాల్సిన వాడు తన కాపర్లకు సపోర్ట్ వెళ్ళి అక్కడ నుండి చీలి అబ్రహామును విడిచి వెళ్ళాను. అబ్రహాము కూడా విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. అప్పుడప్పుడు చెప్తుంటారు కదా మన వారు, మంచిది కాకపోతే 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలంట సహవాసం. యోహాన్ అంటాడు, మన సహవాసం అయితే ఆ సహవాసంలో సంతోషం ఉంది, ఆ సహవాసంలో ఆత్మీయ ఆశీర్వాదం ఉంది, ఆ సహవాసంలో ఆరోగ్యం ఉంది. ఈ రోజున ప్రతి క్రైస్తవుడికి చెంపపెట్టు ఇంచుమించు 8 వారాలుగా సంఘ సహవాసం లేక వేదన పడుతున్నారు. ఇది చాలదా? నీ ఉనికిని తెలియజేయటానికి చాలదా?
దేవుని మందిరం చూడలేని దౌర్భాగ్యం, దేవుని దాసుని నోట నుంచి వచ్చే శక్తివంతమైన వాక్కుని డైరెక్ట్గా మీ వినికిడిలో వినలేని అసమర్థులమై ఇళ్లలో కూర్చున్నాం. టెక్నాలజీని బట్టి సెల్ ఫోన్లో వింటున్నాం. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న ప్రసన్నతలో వింటలా. కూర వండుతూ ఒకరు, బెడ్షీట్లు దులుపుకుంటూ ఒకరు, ఇంకొక పని చేసుకుంటూ ఇంకొకరు, సెల్ ఫోన్లో మాత్రం చెవులకు వాక్యాన్ని వింటున్నారు. దైవ ప్రసన్నతను అనుభవించట్లా. అందుకని నేను అంటాను, దీనంతటికి కారణం ఏంటంటే నీవు శరీర సంబంధమైన మనుషులకు ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వాల్సింది మనుషులకి. ఆదివారం వస్తుందంటే ఈరోజు నేను చెప్తున్నాను, ఒక క్రైస్తవ సేవకునిగా నేను చెప్తున్నాను, ఇకనైనాను సరే ఈ లాక్డౌన్ తీసివేసి గవర్నమెంట్ వారు మందిరాలలో ఆరాధనకు పర్మిషన్ ఇస్తే ఆదివారం వస్తుందంటే ప్రతి క్రైస్తవుడికి ఉదయకాలం 4 గంటలకే భయం కలగాలి. నేనెప్పుడు మందిరమునకు వెళ్ళేదను, నేనెప్పుడు నా దేవునికి కనబడేదను, నా సంఘ సహవాసంలో ఉన్న ఆత్మీయ ప్రేమను నేనెప్పుడు పొందేదను అన్న భయము కలగాలి ప్రతి వారికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలికి. కుటుంబ సమేతముగా ఆదివారం దైవ సహవాసంలో నిలవాలి. అబ్రాహాము సహవాసం అనే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి గుడారం తీసేసాడు. ఇల్లు పోతే పోయిన గుడారం అది తీసేసి బలిపీఠం కట్టాడు. సహవాసం హెబ్రోనులో మమ్రే దగ్గర. ఇంకో మాట చెప్పనా, ఏ మమ్రే దగ్గర అయితే హెబ్రోన్లో సహవాసపు బలిపీఠం కట్టాడో వాగ్దాన నెరవేర్పును చేయటానికి అదే దేవుడు ముగ్గురుగా అక్కడ ప్రత్యక్షమై అదే మమ్రే దగ్గర సింధూర వృక్షము కింద అబ్రహామును పలకరిస్తున్నాడు. ఆమె వాళ్ళను గుర్తెరిగి సాగిలపడి నమస్కరించి, నీ దాసుని మీద నీ కటాక్షము నిలిపినట్లు నన్ను దాటి వెళ్ళదు బ్రతిమలాడు. ఏ చోట అయితే బలిపీఠం కట్టాడు అదే చోట దేవుడు మరలా ప్రత్యక్షమై ఆయన పెట్టిన విందులో పాల్గొని ఆయన నోట ఆశీర్వచనాన్ని విడుదల చేసి వెళ్ళాడు. మీదిటికి మరలా నేను వస్తాను, శారమ్మ గర్భము ధరిస్తుంది, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు నీకు జననం అవుతాడు. స్తోత్రం. అవును ప్రియులారు, సహవాసములో ఉన్న ఆశీర్వాదం, సంఘ సహవాసంలోనే ఆశీర్వాదం ఉంది. లోక సహవాసంలో త్రాగుడు ఉంది, లోక సహవాసంలో విందులు ఉన్నాయి. సంఘ సహవాసములో పరిశుద్ధత ఉంది, సంఘ సహవాసములో ఆప్యాయత ఉంది, సంఘ సహవాసములో ప్రార్థనా జీవితం ఉంది, సంఘ సహవాసములో ఐక్యత ఉంది, సంఘ సహవాసములో దైవ జనునిలో నుంచి వచ్చే దేవుని అభిషేకపు విడుదల ఉంది. 8 వారాలుగా కోల్పోయామంటే ఎంత దౌర్భాగ్యులం మనం. పౌలు కాదు పాపుల్లో ప్రధాన పాపి అని చెప్పాల్సింది, మనం చెప్పాలి ఇప్పుడు. అయ్యో నీ మందిరపు సహవాసాన్ని పోగొట్టుకున్న మేము ప్రధాన పాపులమునైనా మా పాపాలు క్షమించు ప్రభు అని చెప్పి ఒప్పుకోవాలి. ఈ సహవాస బలిపీఠం అబ్రహాముకు కలుగు చేస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, ఏ నిరీక్షణ అయితే అతను కలిగి ఉన్నాడో ఆ నిరీక్షణ బట్టి ఇస్సాకు అనే కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ప్రార్థనా బలిపీఠం, సహవాసపు బలిపీఠం. మరొక బలిపీఠం గురించి నేను చెప్పి ప్రార్థన చేస్తాను. రండి 22వ అధ్యాయం ఆదికాండం 9వ వాక్యాన్ని చదువుదాం. ఇది సమర్పణ బలిపీఠము. స్తోత్రము కలుగునుగాక. 22వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతున్నాను. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను. దేవుడు అబ్రహాము విశ్వాసానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత అమితముగా కుమారుని ప్రేమించాడు. అయితే నేనంటాను, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాల. మొదటి దేవుడే అబ్రహాముకు, మొదటి దేవుడే, తర్వాత కుమారుడు. లేక కలిగాడు కదా, రమారమి 100 ఏండ్ల వయసులో కలిగాడు కదా, ప్రేమించాడు. దేవుడు అబ్రహాము విశ్వాసానికి ఒక పరీక్షలు ఎందుకు వస్తాయంటే మనలను విశ్వాస జీవితంలో ప్రమోట్ చేయటానికి, మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి పరీక్ష చేసి ఏమన్నాడంటే, ఇవన్నీ జరిగిన తర్వాత 22వ అధ్యాయం 1వ వాక్యంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. శోధించల. శోధన వేరు, పరిశోధన వేరు. వాక్యాన్ని మీరు క్లియర్గా చదవండి. శోధన వేరు, పరిశోధన వేరు. పరిశోధించను ఏమని? ఎట్లనగా ఆయన అబ్రామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. రాత్రి దేవుని దర్శనం, రాత్రి దేవుని వాక్కు కలిగింది. తెల్లవారుగానే లేచి ఆయన చెప్పిన ఆ మోరియా దేశంలో ఉన్న పర్వతము దగ్గరకు వెళ్ళాడు.
దాన్ని బైబిల్ పండితులు మోరియా పర్వతము అని పిలుస్తున్నారు ఈ రోజుల్లో. ఇజ్రాయెల్ టూర్కు వెళ్ళినప్పుడు ఇది మోరియా పర్వతం, ఇస్సాకును బలిచ్చింది ఇక్కడే అని ఆ గైడ్స్ మనకు చెప్తూ ఉంటారు ప్రియులారు. తీసుకుని వెళ్ళాడు. ఆశ్చర్యం ఏమిటంటే తన పనివారితోనూ ఒక గాడితో కూడా వెళ్ళి వాళ్ళని అక్కడే ఉండమని వీళ్ళిద్దరే పైకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏ కుమారుణ్ణైతే దేవుడు అడిగాడో ఆ కుమారుణ్ణి వధించుటకు సమర్పణ బలిపీఠము కట్టాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి నీ జీవితము సమర్పణ కావాలి. బిడ్డలను ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించం, వస్తువులను ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించం. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? నిన్న విన్నాం కదా వాక్యం, దేవుడే. నీకు కుమారులను ఇచ్చి తల్లిగా తండ్రిగా చేసింది దేవుడే. మరి దేవుని కంటే నీవు కడుపును పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తావా? ఇవ్వకూడదు కదా. ఒక పరిశోధన, అబ్రహాముకి కొడుకు ముఖ్యమా, దేవుని వాక్కు ముఖ్యమా? నిన్ను అడిగితే ఈరోజు నేను చెప్తావు, పోతే పొందిలేండి, చర్చి లేదు గిర్చి లేదు, మా అబ్బాయి ఉంటే చాలు మాకు. ఎప్పుడైనా మీరు సవాలుకరమైన ఒక మాట స్వీకరించండి. నీ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్తావా, దేవాలయానికి తెస్తావా? మొదట వాళ్ళు గుర్తొస్తారు మనకు, వైద్యులు, పరిగెత్తుతాం అక్కడికి. దేవుని మందిరం అయితే దేవుని మందిరం సహవాసంలోనికి రాం, సమర్పణ ఉండదు. బంధించాడు, కట్టెలు పేర్చాడు, అక్కడ పెట్టాడు. కత్తెత్తి నరకపోతుంటే ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, అబ్రహామా నీ కుమారుని మీద కత్తివేయకు. ఏం ప్రభువా? అదిగో ముళ్ళలో తల చిక్కుకొని ఉన్న ఒక గొర్రె పిల్ల, దానిని వధించు అని చెప్పాడు దేవుడు. దాన్ని తెచ్చి వధించి, ఏ విశ్వాసముతోనైతే తన పనివారితో మరలా మేము తిరిగి వస్తామని చెప్పారో వారు మరలా తిరిగి వచ్చినట్లు వాక్యం చెప్తుంది. స్తోత్రము కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో డెడికేట్ చేసుకోవాలి మీరు దేవునికి ప్రార్థన బలిపీఠం, సహవాస బలిపీఠం, సమర్పణ బలిపీఠము కట్టాడు అబ్రహాము. ఏమంటుంది? అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం పౌలు ఏం చెప్పాడో ఒక మాట చదివి ప్రార్థన చేస్తున్నాం. ఇది వివరిస్తే ఇంకా చాలా వివరణ మనకుంటుంది, కానీ దీన్ని వాక్యానుసారంగా మీరు కొన్ని మాటలు ధ్యానిస్తూ మీ వినికిడిలో వాటిని చదివి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అబ్రాహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. నోట్ చేయండి, అబ్రహామును అర్పించుటకు దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసం ఏంటంటే, మృతులను సహితము నేను విశ్వసించిన దేవుడు లేపగలడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఆమేన్. అబ్రహాము ఏక కుమారుణ్ణి, ఈ సమర్పణ మన దేవాతి దేవుడైన తండ్రిలోనే మనం చూడగలుగుతాం. తన ఏక కుమారుని మనకి ఇవ్వటగానే వెనుదీయలా. ఇస్సాకుని యేసు ప్రభుకి ఉపమాన అలంకార రీతిగా ఎందుకు పోలుస్తారంటే, దేవునికి అబ్రహాము తన కుమారుని ఇచ్చుటకు వెనుదిరగల, దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని మనకివ్వటకు వెనుదీయల. లేఖనాన్ని మీరు చదివి చూడండి. ఏక కుమారుడు, ఒక్కడే కుమారుడు, ఆయన ఇవ్వటకు వెనుదీయలేదు, ఇచ్చాడు. ఉపమాన రీతిగా మరలా మృతులలో నుండి పొందాడు. ఈరోజు నీ మాటలు వింటున్నా, నీ జీవితంలో నీకు ఎంతమంది కుమారులైనా ఉండనివ్వండి, కుమార్తెలైనా మొదట దేవునికి సమర్పణ కలిగిన వ్యక్తిగా నీవు మారాలి. కట్టాలి ప్రార్థన బలిపీఠం, కట్టాలి ఆదివారపు సంఘ సహవాస బలిపీఠం, కట్టాలి నీకు కలిగినవన్నీ దేవునికి ఇచ్చుటకు వెనదీయని సమర్పణ బలిపీఠం. చివరికి నీ పిల్లలనైనా దేవునికి సమర్పించు. దేవుని పని బోలెడంతుంది. లోకంలో ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, లోకంలో డాక్టర్లు చాలామంది ఉన్నారు, లోకంలో యాక్టర్లు చాలామంది ఉన్నారు, లోకంలో అనేక కార్యములు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇస్సాకు వంటి సమర్థవంతమైన దేవుని కార్యమును నిర్వర్తించగలిగిన పరిశుద్ధులు లే. కాబట్టే నీ పిల్లలను నీవు దేవునికి సమర్పించాలి, తిరిగి మరలా పొందాలి. అదే కదా నేను నేర్చుకున్నాం. ఒక్కడినిచ్చి 5గురిని పొందింది హన్నా. అదే దైవాశీర్వాదం అంటే. అబ్రహాము జీవితం
బైబిల్ గ్రంథంలో గొప్ప మలుపు. మన జీవితాలు కూడా నెక్స్ట్ తరానికి ఒక గొప్ప మలుపుగా మారాలి. మన పిల్లలను మనము సమర్పించుకొని దైవాశీర్వాదాలు పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రియులరు, ప్రభు ఇచ్చిన ఈ చక్కని లేఖన వచనాలను బట్టి ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. దేవానికి వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. మీ మహాకనికరం మా ఎడల చూపుతున్నందుకై స్తోత్రం, స్తోత్రం. అందరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈరోజు మొదట నాకు స్థానం ఇచ్చి ప్రార్థన బలిపీఠము కట్టగలవా? వారాంతం ఆది అని పిలువబడుతున్న మొదటి ఆదివారం నా సహవాసానికి ప్రథమ స్థానం ఇచ్చి మిగిలిన 6 దినాలు నీవు నీ దినచర్యలో సాగిపోగలవా? దేవుడిచ్చిన వాటిని చూసి దేవునిని ప్రక్కన పెట్టగా, నీ పిల్లలనైనను, నీ వస్తువులనైనను, నీ ధనమునైనను, నీ భూములనైనను దేవునికి సమర్పించగలిగిన సమర్పణ బలిపీఠం నీవు కట్టగలవా? దేవుడు అడుగుతున్నాడు. తల్లి, తండ్రి, నా ప్రియ మిత్రులారా, సహోదరులారా, ఒక చిన్న తీర్మానం ఈరోజు చేసుకుందాం. చిన్న తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, నీవు గొప్పవాడవు నాయనా. ఇవన్నీ నీ వలనే కలిగినాయి. నా ఇల్లైనా, నా పొలమైనా, నా స్థలమైనా, నాకు కలిగిన బంగారమైనా, నాకు కలిగిన పశు సంపదలైనా, నాకు కలిగిన వ్యాపారమైనా, నాకు కలిగిన ఉద్యోగమైనా నీ వలనే కలిగింది. నీతో అన్యోన్య సహవాసం కలిగిన వాడనై నీ పనికి నేను ఏదిచ్చుటకు వెనదీయను ప్రభువా, వెనుతీయను. తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన బలిపీఠం ప్రాముఖ్యం, సహవాసపు బలిపీఠం ప్రాముఖ్యం, సమర్పణ బలిపీఠము ప్రాముఖ్యం. ఏదిచ్చాడో అది తిరిగి పొందాడు అబ్రాహాము. ఇస్సాకునిచ్చి మరలా పొందాడు. నీవేదిచ్చినా తిరిగి 2 అంతలు నీ యొద్దకు వస్తుందనేది నువ్వు మర్చిపోవద్దు. తల్లి, తండ్రి, పిసినారివై పిడికిలి బిగించకు. వెదజల్లి అభివృద్ధి కలిగిన వారు కలరు, కలిగిన దానికంటే తక్కువిచ్చి లేమిలో ఉన్నవారు కూడా కలరు. వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున దేవుడిచ్చి నీ దేవునికి ఇవ్వటకు ఎందుకు వెనకాడుతున్నావు? సమర్పణ లేదా? సహవాసము లేదా? బలిపీఠము ప్రార్థన లేదా? ఇక మీదట ఇలా ఉండను ప్రభువా, నీ కొరకు సాక్షిగా ఉంటానని తీర్మానం తీసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడును మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇంతవరకు మీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో మీ మాటలు విన్నాం. మా జీవితాలలో ప్రార్థన అనే బలిపీఠం లేక, సహవాసం అనే బలిపీఠం లేక, సమర్పణ అనే బలిపీఠం లేక మేము ఎన్నో నష్ట కష్ట దినములు ఎదుర్కొంటూ వస్తున్నాం. ఇక మీదట అబ్రహాము వలె మీ యందు విశ్వాసం ఉంచి మీ ఎదుట నాయన నిందారహితులమై సాగిపోటకు సహాయం చేయండి. అబ్రహాము వలె ప్రార్థనా బలిపీఠం, సహవాస బలిపీఠం, సమర్పణ బలిపీఠము కట్టి పరసంబంధమైన భూసంబంధమైన దీవెనలన్నీ పొందుదముగాక. తండ్రి, నీ దాసుడైన నన్ను మరుగుపరచు. మీరిచ్చిన వర్తమానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రజలందరినీ దీవించండి. మా ఈ తిమోతి అపోస్తలిక్ మినిస్ట్రీస్ మీ ఆలోచన బట్టి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఇంకా ఎవరెవరి వద్దకైతే ఈ వర్తమానాలు వెళ్ళలేదో వారికి కూడా వెళ్ళినట్లు, వింటున్న వారికి షేర్ చేసేటట్లు సహాయం చేయండి. ఈ పరిచర్య రానున్న దినాలలో దినదిన అభివృద్ధి కలుగు చేసి మీకు సాక్షులుగా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చి మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరలా రేపు ఉదయకాలం సరిగ్గా 9 గంటలకు లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దైవ కృపా సన్నిధి మీకు తోడై ఉండును గాక. ఆమేన్.